హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత న్యూస్. తెలంగాణ అంటేనే పాటల మూట. ఈ మూటలో ఒదిగిన వజ్రాలు ఎన్నో. అలాంటి వజ్రాలను బయటకు తీసే కార్యక్రమంలో లలిత న్యూస్ ముందుంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ప్రతి సినిమాకు కూడా తెలంగాణ పాట యాస భాష లేనిదే సినిమాలు కూడా నడవడం లేదు. అలా పైకి రాని కళాకారురాలు ఎంతోమంది ఉన్నారు. సో వారిని వెలికితీసే క్రమంలో ఈరోజు మనం మేనమామ ఓ చందమామ అనే పాటతో ఫేమ్ అయినటువంటి దేవి గారు మన ముందున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. అసలు మీ ఆ ప్రాంతం ఎక్కడ? అసలు మీరు ఎక్కడి నుంచి, మీ సొంత ఊరు ఎక్కడండి? మాది గ్రామం నర్సలగూడెం సార్, జిల్లా మహబాదు. అక్కడి నుంచి వచ్చాను సార్. ఓకే. అంటే మీరు మొదటి నుంచి మీరు పాటలు పాడడం అలవాటా, లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా? చిన్నప్పటి నుంచి అలవాటు సార్. సాంగ్స్ పాడాలని ఇష్టం బాగా. కాకపోతే మనకు ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్టింగ్ లేదు. ఈ మధ్య బాగానే పాడుతున్నారు కదా, అంటే ఈ మధ్య సపోర్ట్ పెరిగిందా? అంటే మీకు ఎవరు సపోర్ట్ చేశారు బాగా? ఫస్ట్ పడిదం రాజేందర్ అని అన్నయ్య తెలుసు. ఇట్లా సాంగ్స్ పాడుతుంటే ఒకసారి విన్నాడు అన్నయ్య. అసలు మన విషయంలోకి పోయే ముందు అసలు మీరు పల్లెపద నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఒక పాటతోటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మీకు ఎట్లాగో ఫేమ్ వచ్చిన సాంగ్ మేనమామ చందమామ, దాంతో మనం స్టార్ట్ చేద్దాం. ఒకసారి పాడండి. ఓకే, తప్పకుండా. మేనమామో 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 నా సందమామ, మేనమామో నా సందమామ, మనసు మారింద బంగారు మామో, మేనమామో నా సందమామ, నువ్వు తెల్లని బట్టలు కట్టి, నువ్వు తెల్లని బట్టలు కట్టి, 10 మందిలో ముచ్చట్లు పెట్టి, నువ్వు తెల్లని బట్టలు కట్టి, వచ్చేపోయేటి దారిలో నన్ను, వచ్చేపోయేటి దారిలో నన్ను, ఓరగంటైనా చూడవురా మామో, మేనమామో నా సందమామ, మనసు మారింద బంగారు మామో, మేనమామో నా సందమామ. ఓకే, ఎక్సలెంట్, బాగున్నది, బాగా పాడిన. అంటే ఇది అంటే సేకరణ పాటనా, లేకపోతే మీరు సొంతంగా రాసుకున్న సేకరణ పాట? సో ఈ పాట చేయడానికి అసలు మీకు అంటే మామూలుగా మీరు పాటలు స్టూడియోలో రికార్డింగ్ సెట్కి వెళ్ళడానికి మీకు మెయిన్గా ఎవరు సహాయం చేశారు? మెయిన్గా పడిదం రాజేందర్ అని అన్నయ్యకు, ఆయన కూడా సింగరు, రైటరు. ఇట్లా సాంగ్స్ వచ్చినట్టు ఒకసారి పాడుతుంటే విన్నాడు అన్నయ్య. అంటే ఎక్కడ పాడుతుంటే విన్నారు? ఇక్కడ వరంగల్కి వెళ్ళాను నేను. వరంగల్లో ఉండి అక్కడ పాడుతుంటే విన్నాడు. స్టూడియో కాడికి వెళ్ళాను నేను ఒకసారి. వినేసి అరే నువ్వు పాడితే బాగుందిరా నీ వాయిస్ ఒకసారి. అంటే ఈ పాటలకు పాడకంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు? అంటే మామూలుగా ఇంటికాడ చేయని పని, అంటే వ్యవసాయం పనులు, అంటే ఇట్లా కూలీలకు వెళ్ళేసి. అంటే మీరు పాట సేకరణ ఎక్కడి నుంచి చేసారు అసలు? ఇవన్నీ అక్కడి నుంచేనా? పనిలోకి వెళ్ళి మా అమ్మ వాడేది. ఓకే, అమ్మ వాళ్ళతో మీరు పనికి వెళ్ళేదా? ఒకసారి మీరు పొలం పనులలో మీరు పని చేసుకుంటున్నప్పుడు పాడే పాట ఉంటాయి కదా, ఒక్కటి పాడి వినిపించండి. ఓకే సార్, తప్పకుండా. ముందటి నాగాలివాడ ముచ్చాల పోగులోడ, దాపటే దూపగున్నది, సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా, సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా, ఎనక నాగాలివాడ ఎల్లి కట్టే బల్లికున్న, నిన్న పోయిన కన్యలిద్దరు, సాలేటి నాయ మత్తు మందులు జల్లినారయ్యా, సాలేటి నాయ మత్తు మందులు జల్లినారయ్యా. ఇది ఊకే పాడదారు. ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడుంటారు? స్టూడియోలో 6 పాటలు పాడాను సార్. 6 పాటలు పాడారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మన అన్నయ్య స్టూడియోలో కూడా, లలిత స్టూడియోలో కూడా ఒక పాట ఇప్పుడు రేపటి నుండి రిలీజ్ అవుతుందా? ఒకసారి ఆ పాట మా కోసం పాడి వినిపించండి. తప్పకుండా సార్. పచ్చని సిలుక ఓ సందమామయ్య, పచ్చని సిలుక ఓ సందమామయ్య, అదిగదిగో తెల్లని మల్లన్న గుళ్ళు ఓ సందమామయ్య, మల్లన్న గుళ్ళు ఓ సందమామయ్య, మల్లన్న గుళ్ళేమో పాడు బండాయి ఓ సందమామయ్య, బీడు బండాయి ఓ సందమామయ్య. ఇదొక పాట. ఇది ఇప్పుడు పాడేది. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ రాబోయే పాట. అవును. ఓకే, బాగుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు కళాకారునిగా అంటే ఇట్లా గాయకురాలుగా గుర్తింపు పొందిన తర్వాతకి ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు ఉద్యోగం లాంటివి ఏమన్నా ఆఫర్ వచ్చాయా? అంటే ఇప్పుడిప్పుడే మీటింగ్లకు అటు ఇటు వెళ్తున్నా సార్. ఇప్పుడు వెళ్తున్నారు? మొన్న ఖమ్మం వెళ్ళాను, వరంగల్ సీనన్న ఒక ప్రోగ్రామ్ ఉండే, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ఈ పాట పాడమన్నారు, మేనమామ నాశనం పాడమంటేనే పాడాను. ఏం ప్రోగ్రామ్కి వెళ్ళారు? ఇది వరంగల్ సీనన్నదని 100 ఏళ్ళ
మీరు ఇంకా వేరే ఏమన్నా టీవీ షోస్లో పాల్గొన్నారా? టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారా? ప్రోగ్రామ్స్ ఇంకా లేదు సార్, ఇంటర్వ్యూలు అయినాయి. ఒక 5 సాంగ్స్ 6 సాంగ్స్ అట్లా యూట్యూబ్లో పాడాను. యూట్యూబ్లో పాడారు. సో మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు, ఇప్పుడు ప్రతి మనిషికి బాధలు అనిపిస్తాయి, కష్టం అనిపిస్తాయి, సుఖం అన్ని రకరకాలుగా ఉంటుంది. మీకు బాధ అనిపించినప్పుడు ఈ పాట పాడుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి పాడండి. ఒకటి అది పాడాను సార్, ఆల్రెడీ అది స్టూడియోలో కూడా పాడాను. ఓకే, నో ప్రాబ్లం. అది పాడు సార్. ఒకటి సుటుపట్టు సూరంచే నడుమ పాలంచే, సుటుపట్టు సూరంచే నడుమ పాలంచే, పాలంచ కిందికేలో రాజన్న, పాలంచ కిందికెళ్ళి పోయేదెవ్వారు, పాలంచ కిందికెళ్ళి పోయేదెవ్వారు, ఏవమ్మ లచ్చువమ్మో యాదన్న, ఏవమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది, ఏవమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది, ఆకు దొరికితే మాకో యాదన్న, ఆకు దొరికితే మాకు ఆత్మలెవ్వారు. చాలా బాగుంది, నిజంగా బాగుంది ఈ పాట. ఎందుకంటే సార్ ఇది ఒక మనిషి చనిపోతే ఏమొస్తుంది అనేది దీనికి మీనింగ్ లాస్ట్. ఓకే, అట్లా ఉంటుంది సార్. అంటే మెయిన్గా ఇప్పుడు మీరు వ్యవసాయ పనులు చేసుకుంటే జీవనం సాగించేటోళ్ళు కదా, అంటే ఇప్పుడు అనుకోకుండా మీ లైఫ్ని మళ్ళీ ఇటు పాటల వైపు మలుచుకున్నారు కదా, అంటే మీ ఇంటిదా అంటే మీ భర్త కాంచి కానీ లేకపోతే అత్తమామల కాంచి కానీ ఏమన్నా ప్రెషర్ అంటే ఇది వద్దు అది చేయాలి అని ఏమన్నా? అట్లేం లేదు సార్, మా సార్ బొమ్మంటాడు. ఈరోజు కూడా చెప్పాను ఇట్లా ఎంటైర్ ఉన్నది వెళ్ళాలి అంటే సరే వెళ్ళమన్నాడు. అంటే పూర్తి స్థాయిలో సహకారం ఉంది. ఉంది సార్. ఓకే, అదొక అదృష్టంగా భావిస్తారు మీరు. పిల్లలు కూడా వెళ్ళమంటారు, మా ఆయన కూడా వెళ్ళమంటాడు. ఓకే, అంటే ఇప్పటివరకు ఇట్లా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సార్? అట్లేం లేదు. ఈ మొన్న ప్రోగ్రామ్ మా ఊర్లో కూడా అయితే పాడమన్నారు, కానీ మా పిల్లలు ఇప్పుడు వద్దులే అమ్మ నువ్వు స్టూడియోలో పాడుతున్నావు కదా అని అన్నారు. ఇక సర్లే అనుకున్నా. సో ఇప్పుడు చాలా వేరియేషన్స్ కూడా వస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు ఒక జానపద పాటలు పాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు మన రీసెంట్గా కూడా కొన్ని మన మూవీస్లలో కొంతమంది అంటే సినిమాలలో పాడే అవకాశాలు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ జానపద రంగం నుంచి పోయి సినిమా పాటల దాకా కూడా అంటే వాళ్ళే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి తీసుకుపోయే క్రమంలో చేస్తున్నారు. సో మీరు అంటే మీ వాయిస్ని సినిమా వైపు ఏమైనా తీసుకుపోతారు? అసలు మీరు ఏమైనా సినిమా పాటలు ట్రై చేస్తారు అప్పుడప్పుడు? పాడతా సార్. ఒకసారి 1-2-3 పాడండి ఏమన్నా ఉంటే. తప్పు పాడతా సార్. ఇప్పుడు దేవరము నుంచి ఒక సాంగ్ రీసెంట్ మొన్న నేర్చుకున్నా. ఓకే, పాడండి. చుట్టమల్లి చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలోకమై నామై మరుపు, చేతనైతే నువ్వే నన్న పోరా, నా నిద్ర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. నిజంగా కూడా బాగుంది. అంటే మీరు కూడా సినిమాల వైపు అడుగులేయడానికి ప్రయత్నిస్తారు అయితే? చాలా ట్రై చేస్తున్నాను సార్. ఓకే, తప్పకుండా. సో మెయిన్గా ఇప్పుడు మీరు పాటలు ప్యాషన్ తోటి పాడడమే కాకుండా మీరు ఏమన్నా రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు మీరు స్టూడియోలోకి వెళ్ళినప్పుడు ఏమన్నా అమౌంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందా? ఇస్తారు సార్. ఇస్తారా? నేను స్టూడియోలో వాడినప్పుడు నేనే రాయడం నేనే పాడడం కాబట్టి ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి తక్కువ సార్, అమౌంట్ తక్కువ, అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ పాటలు తీసుకున్నాక పైసలు ఇవ్వమని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? లేదు సార్, అట్లేం లేదు. ఇచ్చేస్తున్నారు ఎమ్మటే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా ఎమ్మటే ఇచ్చేస్తున్నారు. ఓకే, అంటే మీరు రాబోయే రోజులలో అంటే ఈ పాట నేను చేస్తే బాగుండు అనుకొని అంటే గత అంటే ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి మీరు పాటలు పాడుతున్నారు కదా, ఈ పాట రికార్డింగ్ చేసి ఆపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏమన్నా ఉన్నదా? లేదు సార్. ఇప్పుడు ఒకటి సిద్దిపేటలో ఒక సాంగ్ పాడాను, అది చాలా రోజులు అవుతుంది చేయమని నేనే అడుగుతున్నా. ఇంకా వాళ్ళు పాట తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోయినా సరే కానీ కనీసం పాట అనేది ఇవ్వండి అంటే అది. మీరు ఇచ్చిన పాటని మార్చుకొని వేరే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అట్లేం లేదు సార్. అట్లేం లేదు. ఓకే, సో మళ్ళొక్కసారి ఒక మంచి జానపద గీతాన్ని మాకు సంపాడండి. చిక్కుడు చెట్టు కింద సిరి బావా, సిరి వెన్నెల బావా, నేను సిరిగిన్నేదో మంగ బంగారు బావా, చిక్కుడు పువ్వొచ్చి సిరి బావా, సిరి వెన్నెల బావా, నాసికలోనే వాలింది బంగారి బావా, పగిడి వన్నెల రామ చిలకను నేను రామ, కలువరే కుల పూల బంతిని చూడగరావా, అచ్చట ముచ్చటలాడి మచ్చిగా చేసుకోవా. ఓకే,
మీరు మామూలుగా ఈ పాటలు పాడే క్రమంలో మిమ్మల్ని ఎవరన్నా చిన్న చూపు చూడడం లేకపోతే మీకు గౌరవం పెరిగింది అనుకుంటుంటే ఏమన్నా మీ గౌరవానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఏం లేదు సార్. ఈ పాటలు అంటే పాడే ఊళ్ళో మీరు పల్లెటూరులో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? చేస్తున్నారా? కొంతమంది తెలియని వాళ్ళు ఇదేంది అదేంది అంటారు, కానీ అన్ని తెలిసిన వాళ్ళు అయితే 100% అయితే అప్పుడు ఏమనిపిస్తుంది ఈ విషయం అంటే మీతో డైరెక్ట్ అంటూ ఉంటారు వాళ్ళు? వేరే వాళ్ళు అట్లా అనుకుంటారు. అది మీ దగ్గర అనుకున్నప్పుడు వాళ్ళు మాకు చెప్తారు ఈ అక్క ఇట్లా అనేది అక్క అంటే ఇక వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా అంటారు. అంటే మీ రియాక్షన్ ఏంటప్పుడు వాళ్ళు ఇట్లా చెప్పి? నేనేం అనుకోను సార్, ఇక అట్లనే అనుకుంటారు. కామన్ అది, వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకుంటారు. తెలిసిన వాళ్ళు అయితే అట్లా అనుకోరు అనుకుంటా. మాక్సిమం అయితే అందరూ సపోర్ట్ చేస్తారు సార్. సపోర్ట్ చేస్తారు. సరే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ఒక 100కి 2 3 అట్లా ఉంటారు సార్. ఇక అందరూ బాగానే అంటే మీ సక్సెస్ తోటి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా మీరు కూడా? చెప్పాలి సార్, చెప్పాలి. కానీ మనతో డైరెక్ట్ చెప్తే చెప్తాం కదా సార్, వాళ్ళు స్టార్టింగ్ అంటున్నారు కాబట్టి. సో ఎనీవే మీరు కూడా ఇంకా రానున్న రోజుల్లో మంచిగా ముందుకు వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, సినిమా లెవెల్లో మీరు పాటలు పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.